ఇప్పుడు ఈ పెనాల్టీలు ఇవన్నిటితో పాటుగా ఒక భారీ బడ్జెట్ సినిమా, మీరు చెప్పినట్టుగా ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి ప్రొడ్యూసర్ని చూసుకొని వాళ్ళతో తీయించారు, బట్ అక్కడ లాస్ అనేది వచ్చింది. ఎవరిని లయబుల్ చేస్తారు? మిమ్మల్ని నమ్ముకొని మీరు పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా నష్టపోయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ టు బ్లేమ్ ఈస్ ప్రొడ్యూసర్. నీ దగ్గర ఏదీ రిటర్న్ లేకుండా 100 కోట్లు 1000 కోట్లు ఎవడో కార్పొరేట్ కంపెనీ వాడు వన్ ఫైన్ మార్నింగ్ వాడు యూటర్న్ తీసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇక్కడ అప్పు చేసో ఆస్తులు తాకట్టు పెట్టో మనం సినిమా తీస్తున్నాం. ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో నాకు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు లైకా వాళ్ళకి నేను చెప్పింది అదే. అంతకుముందు కంప్లైంట్ వస్తే మీరు రిటర్న్గా లేనప్పుడు కంప్లైంట్ లేదండి మేము తీసుకోలేము అంటేనే శంకర్తో రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా అది ఆన్ రావాలి. అప్పుడు మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. మీరి పనిచేసే వాళ్ళని ఆ తర్వాత ఇక కంప్లైంట్గా లేదు. ఎందుకంటే 250 కోట్లు ఇన్వాల్వ్ అయినాక ప్రొడ్యూసర్ ఎక్కడ పోతాడు? ఆ శంకరు ఇప్పుడు వరకునమ్మా ఏ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడో చూపండి. ఆల్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ కదా. ఎంతమంది ప్రొడ్యూసర్లకి పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళే ఎవరు బాగున్నారు? ఎవరు బతికి బట్టగట్టారు? ఇంక్లూడింగ్ ఏవిఎం. శంకర్తో సినిమా తీసి నష్టపోయి వాళ్ళు ప్రొడక్షనే వద్దు బాబు అని ఆగిపోయారు. వాళ్ళ చేతిలో స్టూడియో ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, XYZ అన్నీ ఉన్నాయి. అటువంటి వాళ్ళు సినిమాలు తీయటం మానేసి టీవీ సీరియల్స్కి షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళిపోయారు. సేమ్ శివాజీ సినిమా మూలంగా ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. ఆస్కార్ రవిచంద్రన్ పెద్ద డిస్ట్రిబ్యూటరు ఐ అనే సినిమాతో జెండా ఎత్తేసాడు. ఏఎం రత్నం అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ చెప్పండి ఎవరు హ్యాపీగా ఉన్నారు? లేటెస్ట్ లైకా. ఇప్పుడు వాళ్ళ ఇండియన్ 2 అయిపోయింది, 3 తీస్తారంట. ఎక్కడింది వాళ్ళు డబ్బులు ఇవి? వాళ్ళంటే లండన్ నుంచి తెస్తున్నారమ్మా. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? 600 కోట్లు 1000 కోట్లు 800 కోట్లు అదేనమ్మా, లండన్ నుంచే వస్తున్నాయి లైకాకి. వాళ్ళు సినిమా ప్యాషన్ అమ్మా. పాపం సుభాస్కర్ అన్న ఆయన 1500 కోట్లు FDI పర్మిషన్ తీసుకుని ఇండియాలో డబ్ చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో ఆ మణిరత్నం సినిమాల్లో మాత్రం సంపాదించారు. ఒక 200-300 కోట్లు సంపాదించారు. PS పొన్నియిన్ సెల్వం. మిగతా అన్ని సినిమాలు వాళ్ళకి లాసేనమ్మా. నెట్గా యాజ్ ఆన్ టుడే నాకు తెలిసి మినిమం వాళ్ళకి 500-600 కోట్లు లాస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయి డబ్బులు? మరి మిగతా వాళ్ళు నష్టం చెప్పలేమమ్మా. ఇప్పుడు చెప్తున్న లెక్కలన్నీ సరైనవే అంటారా? మిగతా వాళ్ళందరూ నేను చెప్తున్నానమ్మా, ప్రొడ్యూసర్లు ఇల్లు అమ్ముకున్నారు, హీరోలు ఇల్లు కొనుక్కుంటారు. అయితే ఇప్పుడు 200 కోట్లు పెట్టారు, 300 కోట్లు పెట్టారు, దీనికి 600 కోట్లు 700 కోట్లు వచ్చాయన్నారు. ఈ 2 లెక్కలు సరైనవే అంటారా మీరు? 600 కోట్లు అదే బలుపు అంటాను నేను. గ్రాస్ అమ్మ, 600 కోట్లు గ్రాసు. విజయబాబు రెడ్డి గారు లెక్క చెప్పాను కదమ్మా. మన కాఫీ డబ్బులు మనకు రావాలంటే అక్కడ 4 టికెట్లు తగ్గాలన్నాను. 600లో మనకి ఎంత డబ్బు వస్తుంది? 600 కరెక్ట్ చేసిందమ్మా. దానిలో GST పోవాలి, థియేటర్ ట్యాక్స్ పోవాలి, డిస్ట్రిబ్యూటర్ షేర్ పోవాలి, తర్వాత థియేటర్ రెంట్ పోవాలి, ఆఖరికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోవాలి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ షేర్ వస్తుంది. 600 కోట్లలో మన చేతికి వచ్చేది ఎంత? మనం పెట్టేది 600 పెడుతున్నాం. ఇప్పుడు బిజినెస్ ఒక రకంగా పెద్ద సినిమాలకి బిజినెస్ గ్యారంటీ ఉందనుకున్నాం. ఇది పాన్ ఇండియా అని పెట్టి OTTలు శాటిలైట్లు. ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారమ్మా. కమిట్మెంట్లే ఆనర్ చేయట్లా. పెద్ద అవేర్నెస్ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్లు చెప్తున్నాను. OTT కంపెనీలు కమిట్మెంట్ ఆనర్ చేయట్లా. ఒక పేమెంట్ ఇస్తారు, అగ్రిమెంట్ చేస్తారు, దానిలో క్లాజ్ పెడతారు, మీ పిక్చర్ ఈ రేంజ్లో సక్సెస్ అయితే అగ్రిమెంట్ ఆనరు, లేకపోతే లేదు. ఫైనల్ పేమెంట్ ఆపేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే ఎవరు? నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి అంటే ఒక పాజా లేకుంటే కామా పెట్టారా ఏంటి అన్నదానికి ఇవన్నీ రీజన్స్ అయితే వచ్చాయి. అయితే కెన్ బి ఎక్స్పెక్ట్ కాట్రగడ్డ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక మూవీ ఏదైనా
ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది తెలుగులో తీసి మీరు. అవునమ్మా, 15 ఏళ్ళు అయిందమ్మా. మీరు రిటైర్ అయినట్టేనా అని. కాదండి, ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవ్వలేదు. టిల్ టుడే ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సర్వ్ ఇండస్ట్రీ. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో సర్వీస్ చేస్తున్నాను. వచ్చే కొత్త ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకి సలహాలు చెప్తా, నిర్మాతల ప్రాబ్లం తీరుస్తా చేస్తున్నాను. నేను అట్లాంటి నిర్మాతలకే నేను సలహాలు చెప్తూ, నేను తెలిసి గోతులో దిగడం, నాకు సేఫ్ ప్రాజెక్ట్ అని తోసినప్పుడు 100 రూపాయలు మిగులుతుందనే ప్రాజెక్టు కనీసం 5 రూపాయలు మిగులుతుందన్నా నేను సినిమా తీస్తాను. నేను హై బడ్జెట్ సినిమా తీను. నాకు కథ నచ్చాలి. నాకు కథ నచ్చిన తర్వాత నా హీరోకి నచ్చాలి, బడ్జెట్ నచ్చాలి. నాకు అనుకూలంగా సినిమా ఉంటే సినిమా తీస్తా, లేకపోతే నేను సినిమా తీయలేను. వాళ్ళు నా పిల్లలే నాకు అడ్డం పడతారు సినిమా తీయాలంటే. నేను 36 సినిమాలు తీసిన తర్వాత నా ఒంట్లో నరాల సినిమాయే కదా. అందుకనే నేను సినిమా ఇండస్ట్రీలోనే బతుకుతున్నా, సినిమా ఇండస్ట్రీలోనే సర్వీస్ చేస్తున్నా. నేను ఇంతకు మించి బయట ప్రపంచంలో నేను బతకలేను. నేను రిటైర్ అయ్యానంటే కారణం నేను వాళ్ళన్న జనరేషన్తో ఇమడలేక. అయితే హై బడ్జెట్ పాన్ ఇండియాలు మల్టీ స్టారర్లు ఇవి కాకుండా మనం మాట్లాడుకున్నట్టుగా లో బడ్జెట్ లేకుంటే చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, లేకుంటే కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్లను ఎంకరేజ్ చేద్దాము, ఈ కాన్సెప్ట్ అయినా మీరు ఆ కాన్సెప్ట్తో నేను చేసే రోజులమ్మా. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు, అసలు లేదు, కొనేవాళ్ళు లేడమ్మా. ఇప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్లో 200 ఫస్ట్ కాపీలు ఉన్నాయమ్మా. ఆల్ ఇండియా 1000 ఫస్ట్ కాపీలు అన్రిలీజ్డ్ ఫిలిమ్స్. హిందీలో 200, తెలుగులో 200. ల్యాబుల్లో అడగండి మీరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 1000 సినిమాలు మినిమం రిలీజ్ అవ్వకుండా లైట్ చూడకుండా ఉన్నాయి. 36 సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లో ఆల్మోస్ట్ మెజారిటీ 90% కదా సూపర్ హిట్లు, 80% సూపర్ హిట్లు తీసినటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా అనేది కూడా లేదా? ఇప్పుడు ఒకవేళ మీరు సినిమా తీశారు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండట్లేదా? రాదా? ఉందమ్మా. నేను ఏం చేస్తానో కంట్రోల్. ఇప్పుడు నేను కాదమ్మా, అది కాదమ్మా కవిత, ఒకటే పాయింట్. నేను ఒక హీరో దగ్గరికి వెళ్తే అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా తమ్ముడు నాకు ఒక సినిమా చేసి పెడుతున్నాడు అన్నట్టు ఉండాలి. సుమన్తో నేను అట్లా ట్రావెల్ అయ్యా. వాళ్ళ జనరేషన్తో నేను అట్లా ట్రావెల్ అవ్వలేను. కారణం ఏంటంటే సార్ 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 అని బాబు నాకు వద్దమ్మా. నేను డబ్బులు పెడతా, నేను సినిమా తీస్తా, నేను ఎందుకు అది అడుక్కోవాలి? సినిమా తీయకపోతే నన్ను ఎవడం కొట్టాడా? సినిమా నా మాట నెగ్గినంతకాలం దుక్కిపాటి మధుసూదనరావు గారి నుంచి, ఏవిఎం దగ్గర నుంచి, జెమినీ దగ్గర నుంచి, విజయవాహిని దగ్గర నుంచి వాళ్ళ మాటలు నెగ్గినంతకాలమే వాళ్ళు సినిమాలు తీశారు. వాళ్ళందరూ ఎందుకు సినిమాలు తీయట్లా? వాళ్ళు సోకాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తెలుగులో కూడా ఉన్నారుగా, వాళ్ళు ఎందుకు సినిమాలు తీయట్లా? ప్రస్తుత ట్రెండ్లో ఎమ్మడలేక. వాడు తీసే ప్రొడ్యూసర్ల కంటే సినిమాలు తీయలేని పెద్ద ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 4,000 మంది మెంబర్లు ఉన్నారు. దానిలో 400 మంది మినిమం ఎనర్జెటిక్, ఒక సినిమా సబ్జెక్టు, మంచి చెడు అన్నీ తెలిసిన వాళ్ళు, సినిమా ఎలా తీయాలి, ఎంతలో తీయాలి అనే నాలెడ్జ్ ఉన్న ప్రొడ్యూసర్లు కనీసం 100 మంది ఉంటారు. ఆ 100 మందే సినిమాలు తీయట్లేదమ్మా. కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొత్త బ్లడ్ వచ్చి, కొత్త రక్తం వచ్చి పాత రక్తాన్ని తోసుకెళ్ళిపోయి ఇండస్ట్రీ నడుస్తుంది. రెగ్యులర్ ప్రొడ్యూసర్, 2వ సినిమా అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ చెప్పమ్మా ఈ లాస్ట్ ఇయర్? కాటగట్ ప్రసాద్ వదిలే 15 ఏళ్ళ నాడు సినిమా తీశాడు. లాస్ట్ ఇయర్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఇయర్లో ఎవరు తీస్తున్నారు చెప్పండి? అంటే హీరోలు కాంపౌండ్లో ఉన్న బ్యానర్లు కాకుండా రెగ్యులర్ ఒక 5-6 ప్రొడ్యూసర్ లైక్ దిల్ రాజు, శ్రీదత్ గారు, అట్లా ఒక 5-6 ఉన్నారు, దానయ్య, అట్లా మన సితారా ఎంటర్టైన్మెంట్, ఇట్లా కొన్ని బ్యానర్లు ఒక 5-6 ఉన్నాయి. వాళ్ళు కాకుండా హీరోలు కాంపౌండ్లో ఉన్నవాళ్ళు కూడా హీరోలతో సినిమాలు తీయట్లా. అరవింద్ గారు సినిమా తీయలేక, సురేష్ బాబు సినిమా తీయలేక, వాళ్ళు ఏమన్నా లేరమ్మా. వాళ్ళు ఇప్పుడు నేను హీరో దగ్గరికి వెళ్తే నా తమ్ముళ్ళలాగా ఉండాలి కానీ నాకు శత్రువులాగా ఉండకూడదు. వాడు నాకు హీరో తమ్ముడు, రేపొద్దునే లొకేషన్లో నన్ను ఒక 8 చూసినట్టు చూస్తాడు. అసలు ప్రొడ్యూసర్ లొకేషన్ వస్తే హీరోకి 3 రాదమ్మా, యాక్ట్ చేయలేడు. డైరెక్టర్కి 3 రాదు, సినిమా షార్ట్ తీయలేడు.
మరి రామానాయుడు గారు ట్రాలీ ఎట్టా తోసాడో నేను చూశాను, క్రేన్ ఎట్టా ఆపరేట్ చేశారో నేను చూశాను, నేను అట్టాగే చేశా. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారంటారా? ప్రొడ్యూసర్ వస్తే యాక్సెప్ట్ చేయకపోవడం అనేది? యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేది నేను సెకండరీ అమ్మా. అసలు వాడు ప్రొడ్యూసర్ లొకేషన్కి వెళ్ళినాడు ఎంతమంది చెప్పమ్మా? నేను చెప్పిన 5-6 పేర్లు కాకుండా. నా డబ్బు ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి పంపించి సినిమా తీసుకురమ్మన్నా. మీరు ఇంట్లో కూర్చోండి సార్, ఆఫీసులో కూర్చోండి సార్, మీకు నేను ఫస్ట్ కాపీ చూపిస్తానంటాడు. ఏంటి చూపించేది? ఫస్ట్ కాపీ తీసిన తర్వాత అప్పటికే మనం మునగాల్సిన లెవెల్లో మునిగాం. ఇక ఈ సినిమా నుంచి ఎట్టా కూడా బయటపడితే చాలు అనుకుంటాం. నాకు నచ్చదు, తెలిసి నాకు ఈ సినిమా ఫ్లాప్ అని తెలుసు, అయినా సరే నేను రిలీజ్ చేసి తీరాలి. డిస్ట్రిబ్యూటర్లకి మాయ కబుర్లు చెప్పాలి, ఈవెంట్లు చేయాలి, ఆడియో ఫంక్షన్లు చేయాలి, టీజర్ రిలీజ్ చేయాలి. ఎట్టాగో 2వ వారం ఫంక్షన్ రాదు. అట్టా చేసినప్పుడు నేను బయటపడాలంటే అది ఇంకో సినిమా. అట్లా ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఆ 5-6 కాకుండా కాంపౌండ్లో హీరోలు ఉన్న ప్రొడ్యూసర్లే సినిమాలు తీయట్లా. నేను వెళ్ళి బాబు అన్నా అవసరమా? నేను వాడు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో కూర్చుని ప్రెసిడెంట్ పోస్ట్ అయిపోయినా కానీ నేను వాడు అక్కడ కమాండ్ చేసే పోస్టులోనే ఉన్నా. ఆ పోస్ట్ ఉండదు అక్కడ. అక్కడికి వెళ్ళినాక ఇలా ఉండాలి. లొకేషన్లో ప్రొడ్యూసర్ అనేవాడు ఇట్లా ఉండాలి. లేకపోతే హీరోలకి ఒక్క సినిమా తర్వాత సక్సెస్ అయితే హీరో, ఇంకో సినిమా తర్వాత రెమ్యునరేషన్ ఇస్తాడు, 3వ సినిమా తర్వాత డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకునే లెవెల్కి వస్తాడు, 4వ సినిమా తర్వాత కథా డైరెక్టర్ సెలెక్ట్ చేసే లెవెల్కి వస్తాడు, 5వ సినిమాకి తనే షార్ట్ చెప్పే లెవెల్కి వస్తాడు. డైరెక్టర్ని పక్కన కూర్చోబెట్టి తనే షార్ట్ చెప్తాడు. అట్లా కొంతమంది హీరోలు ఉన్నారు ఇప్పుడు. మనకు అనవసరం, నాకు అనవసరం, నేను పేరెత్తను. ఎవరి కాళ్ళకి తెలుసు ఇండస్ట్రీలో మన బిహేవియర్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వాడు ఎట్టా ఉన్నాం, మన బిహేవియర్ ఏంటి. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళందరితో తిరిగిన నాబోటాళ్ళు, వీళ్ళందరితో తిరగలేమమ్మా. ఫస్ట్ పాయింట్, సినిమా దిగిపోతే ఎవడ కొట్టడం. వీళ్ళందరితో తిరిగి మన అహం చంపుకొని, అహం చెడ్డ వితం చెడ్డ ఫలితం దక్కుద్దా? అది లేదు. మీ పెట్టుబడి వెనక్కి వస్తుందా? అది లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో సక్సెస్ అయినటువంటి ఈ ప్రొడ్యూసర్లు ఉన్నారు. మొత్తం ఫిల్మ్ అంతా సక్సెస్ అయింది, ప్రపంచం అంతా అప్లాస్ చేస్తుంది, ఇవన్నీ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్కి తగిన గుర్తింపు లభిస్తుంది అప్పుడన్నా? అది కూడా తక్కువే. లేదు, కొంతమంది డైరెక్టర్లు టేక్ ఓవర్ చేస్తున్నారు, కొంతమంది హీరోలు టేక్ ఓవర్ చేస్తున్నారు. సక్సెస్ వాళ్ళు తీసుకుంటారు. ఫెయిల్ అయితే నేను ప్రొడ్యూసరు ఎందుకు పనికిరాడు, హీరో డైరెక్టర్ మీద నెడతాడు, డైరెక్టర్ హీరో మీద నెడతాడు. వాళ్ళిద్దరు ఎట్టకు మళ్ళీ కలిసి పనిచేయరుగా, అందుకని వాళ్ళిద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు. మధ్యలో పిచ్చాడు ఎవడా అంటే ప్రొడ్యూసరు. ఎవరు పలానా సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు ఒక హోమ్లీగా కలిసి, ఇప్పుడు రాఘవేంద్ర గారు ఇప్పటికీ చేస్తున్నాడంటే ఆయన బాధ్యత తీసుకునే చేస్తాడు. ఆ తరం కాబట్టి ఇప్పుడు తరం ఎవరు చేస్తున్నారు అట్లా. రాఘవేంద్ర గారు కూడా సినిమా తీయాలంటే తీయలేడమ్మా. కోదండరామరెడ్డి గారు తీయలేరా? ఎందుకు తీయట్లే? వాళ్ళు లొకేషన్లోకి వెళ్ళి ప్రతి బాబు అనాలి. వాళ్ళే షార్ట్ చెప్తున్నారు. ఇంకా రాఘవేంద్ర గారు ఎందుకు, కోదండరామరెడ్డి గారు ఎందుకు? కొంతమంది వాళ్ళే షార్ట్ చెప్తున్నారు. కెమెరా ఇక్కడ పెట్టమంటారు, ఇట్లా అది ఏమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. అవన్నీ మనం మా ప్రొడ్యూసర్కో లేకపోతే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ లైక్ రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళకో అవసరం. ఇవన్నీ నేను ఎవరిని కించపరచడం కాదు, ఇండస్ట్రీలో పలానా వాళ్ళని పేరెత్తి నేను అనాలని కాదు. ఇండస్ట్రీలో ఎవరు తప్పులు వాళ్ళది, ఎవరు చిన్నపిల్లలు కాదు. అందరూ ఎంతో కొంత చదువుకుని వచ్చిన వాళ్ళే, ఎంతో కొంత ఊహ తెలిసిన వాళ్ళే, ఎంతో కొంత సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్లే. సినిమా నాలెడ్జ్, సినిమా తీసే నాలెడ్జ్ లేకపోయినా 100 సినిమాలు చూసిన నాలెడ్జ్ అన్నా ఉండాలి అంటారే. చిన్నప్పటి నుంచి మనం 100 సినిమాలన్నా చూసుంటాం నిర్మాత అయ్యే రోజుకి. ఆ నాలెడ్జ్ అన్నా గుర్తుంటుంది కదా మనకి. అది లేకుండా ఒకటి చేతిలో మనం జుట్టిచ్చి అయ్యా బాబు అనాలంటే ఎందుకమ్మా సినిమా తీయాలి? మరి ఓటీటీలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ వచ్చే వాటి ఆలోచన కూడా లేదా ప్రసాద్ గారికి? లేదమ్మా. ఓటీటీలు, వెబ్ సిరీస్ కూడా వాళ్ళకి కథ చెప్పాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు ఓకే చేయాలి. వాళ్ళు ఓకే చేసిన తర్వాత
ఎవరో ఒక ఇన్వెస్టర్ రావాలి, పలానా ఓటీటీ కంపెనీ ఓకే చేసింది, మీరు డబ్బు పెట్టండి, ఆర్టిస్టులు పలానా ఆర్టిస్టులు అని అనుకుంటున్నాం అంటే దానికి ఇన్వెస్టర్. ఎంత లాంగ్ గ్యాప్, మన దగ్గర డబ్బులు ఉన్నాయా సినిమా తీస్తాం అంతే. ఈ ఓటీటీలు ఇవన్నీ అవి కూడా అన్నీ సక్సెస్ అవుతున్నాయి, అన్నీ చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి, ఎన్ని వెబ్ సిరీస్ రెడీ అవుతున్నాయి, అన్నీ రిలీజ్ అవుతున్నాయా? అన్నీ అవట్లేదుగా, కొన్ని హాఫ్ వేలో అయిపోతున్నాయిగా. కొంతమంది పేరున్న ఆర్టిస్టులో పేరున్న డైరెక్టర్లయో ఒక పరంపర లాంటి ఆర్టిస్టులు డైరెక్టర్లు ఉంటే అట్లాంటివి ఏదో సీరియల్ లాగా కంటిన్యూ అవుతున్నాయి. ఈ మధ్య రామోజీరావు గారు కొన్ని సీరియల్స్ ఎంకరేజ్ చేశారు, వెబ్ సిరీస్ శ్రీమతి ఏదో అట్లాంటివి. అట్లా తప్పితే ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తే సేఫ్గా మనం సీరియల్ నుంచి బయటపడతామనేది కూడా లేదమ్మా. వెబ్ సిరీస్ వాళ్ళకి కూడా ఇప్పుడంతా హారరు, డ్రాకులాలు, దెయ్యాలు, భూతాలు, డిఫరెంట్ సౌండ్లు మనం ఏం మాట్లాడుతున్నాం వినపడకూడదు. అట్లా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలుగుతున్నామా? కొన్ని వెబ్ సిరీస్ పిల్లలతోనూ భార్యతోనూ కూర్చొని చూడగలుగుతున్నామా? మీరు ఆ స్కూల్ కాదు. నా స్కూల్లో వెబ్ సిరీస్ తీసినా జనం చీ అంటారు. చీ ఈయనెప్పుడో పాతికేళ్ళాడు. ఎందుకమ్మా ఇవన్నీ అనిపించుకోవాలా? ఇప్పుడు నాకు 72 ఏళ్ళ వయసు, 52 ఏళ్ళ సర్వీసు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను హ్యాపీగా. అంతకైతే 500 రూపాయలు పెడితే వెళ్ళి సినిమా చూసి రావచ్చు. లేదు అంటే నెల రోజులు ఆగితే వస్తుంది. నెల రోజులు ఆగితే ఇప్పుడు ఇండియన్ 2 రిపోర్ట్ బాగాలేదు, నేను ఇక థియేటర్కి వెళ్ళను. ఇప్పుడు కల్కి బ్రహ్మాండమైన రిపోర్ట్ వచ్చింది, థియేటర్కి వెళ్ళి మొత్తం 13 మంది మా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, చుట్టాలు అందరికీ కలిపి నేనే టికెట్లు బుక్ చేసి తీసుకెళ్ళాను. డబ్బు ఎక్కువ పెట్టి మరి పెంచిన రేట్లతో మల్టీప్లెక్స్లో 13 టికెట్లు కానీ మరీ వెళ్ళి చూసి వచ్చా. అట్లాంటి సీన్ ఎన్ని సినిమాలకు ఉంటాయి? నేను ఎన్ని సినిమాలకు వెళ్ళగలను? వన్స్ ఇన్ బ్లూ మూన్ లాగా సంవత్సరానికి 1, 2 సినిమాలు. అయితే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఎక్కడైతే మొదలవుతుందో చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది అన్నట్టుగా మీ టైంలో మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితులు లేకుంటే ఆ టైంలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్కి ఇచ్చినటువంటి ఒక వెయిట్ అనేది, ఒక గౌరవం, మర్యాద అలాంటివి మళ్ళీ వస్తాయా? వస్తాయి అని ఆశిస్తున్నానమ్మా. ఎందుకంటే మలయాళంలో ఇప్పుడు ఆ ట్రెండ్ మొదలైంది. హీరోల్ని నమ్ముకోకుండా కథని నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రేమలు ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. అది చాలా లో బడ్జెట్లో తీశారు, పెద్ద హిట్ కొట్టారు. అట్లా మలయాళంలో వస్తున్నాయమ్మా. తమిళ్లో కూడా లో బడ్జెట్ సినిమాలు, సముద్రకాని, ఈ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది డైరెక్టర్ కమ్ హీరోలు వాళ్ళు కొన్ని లో బడ్జెట్లో సినిమా తీసి 3 కోట్లు 4 కోట్లు తీసి పార్థిపన్నం ఇట్లాంటి వాళ్ళు ఆ డబ్బు శాటిలైట్లోనే తీసేసుకుంటున్నారు, ఓటీటీలోను. థియేటర్కి రిలీజ్ ఎంత వస్తే అంత బోనస్. అట్లాంటి సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి. నా పోటాళ్ళు కూడా కథ నేను చెప్పానమ్మా. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళు లొకేషన్కి వెళ్ళరమ్మా. ఓకే, సినిమా ఎలా తీయాలో తెలిసిన ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారు మినిమం కౌన్సిల్లో. నువ్వు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తావు, వాడు తిన్నంత తింటాడు ఇంకా అదనంగా. డెఫినెట్గా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నానమ్మా. ఏ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు నిజాయితీగా పనిచేశాడు చెప్పానమ్మా. ప్రొడ్యూసర్ లొకేషన్లో రాడు. కొంతమంది డైరెక్టర్లు అయితే కమిషన్లు తీసుకుంటారు. వాళ్ళ కోసం ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు కమిషన్ ఇవ్వాలంటే కెమెరామ్యాన్లకి కమిషన్ ఇవ్వాలి, అవుట్డోర్ యూనిట్ వాళ్ళు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైరెక్టర్కి కమిషన్లు ఇవ్వాలి. ఇట్లాంటి రోజుల్లో ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి లొకేషన్లో సినిమా తీయలేను. అట్లా ఉన్నప్పుడు అసలు ఇండస్ట్రీ టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. మా తరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు నేను చెప్పానే, ఓకే అశ్విని దత్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మాయిలు భద్రంగా చూసుకుంటారు, వాళ్ళ అల్లుడే డైరెక్టరు. అట్లా ఎంతమంది కొంతమంది ప్రొడ్యూసర్లకి కొన్ని ప్రాజెక్టులకి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడమ్మా. వాడే హోల్ అండ్ సోల్ ప్రొడ్యూసర్. వాడు ఎంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి. వాడేంటి డైరెక్టర్ చెప్పి పలానా ఆర్టిస్టు
శంకర్ గారు రికమెండ్ చేసిన ఆర్టిస్టు కవిత గారు కావాలి అంటే కవిత గారు 1,00,000 తీసుకునేదల్లా 10 లక్షలు అడుగుతుంది. ఎందుకంటే అక్కడ 20% Demand అనేది ఎక్కువ ఉంది. కమిషన్లు ఇవ్వాలి. కమిషన్లు ఇవ్వాలి కదమ్మా, డైరెక్టర్కి అందరికీ కమిషన్లు ఇవ్వాలి. అందుకని అట్లా ప్రొడ్యూసర్కి కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆడిదండా తను ₹1. ఇప్పుడు సినిమా హాల్లో బుకింగ్ క్లర్క్ టికెట్ ₹100 బదులు 200కి అమ్మన్నా అనుకో, ఫస్ట్ డే ఆడు 300కి అమ్ముతాడు, 200 ఓనర్కి ఇస్తాడు. అట్టా ఉంటుంది ఇది.